హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీం కోర్టు సూపర్ గుడ్ న్యూస్ అయితే తెలిపింది. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఏళ్ల తరబడి తాత్కాలిక ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వాలు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఈ యొక్క తాత్కాలిక సిబ్బందితో పని చేయించుకుంటున్నప్పటికీ, వేతనాలు మరియు పదవీ విరమణ ప్రయోజనాల విషయంలో మాత్రం తీవ్ర వివక్ష చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకే విధమైనటువంటి పని, ఒకే రకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు కేవలం తాత్కాలికం అనేటటువంటి ముద్ర వేసి, వారిని సామాజిక భద్రతకు దూరం చేయడం అనేది సరికాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ అగస్టిన్ జార్జ్‌లతో కూడినటువంటి ధర్మాసనం ఉద్యోగుల పట్ల ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా తపాలా శాఖలో దశాబ్దాల కాలం పాటు రాత్రిళ్ళు కాపలాదారులుగా పనిచేసిన వారిని రెగ్యులరైజ్ చేయకుండా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ నిరాకరించడాన్ని కోర్టు అమానవీయంగా అయితే పేర్కొంది. సో, మరి గతంలో పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ బాధితులకు 3 నెలల లోపల అన్ని రకాల పదవీ విరమణ ప్రయోజనాలు అందించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించిందనమాట. చాలా సందర్భాల్లో ఉద్యోగులు దీర్ఘకాలం పనిచేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం లేదా పరిపాలనపైన పరిపాలనాపరమైనటువంటి లోపాల వల్ల వారి సేవలనేవి అంటే రెగ్యులరైజేషన్ కావు. ఇలాంటి వ్యక్తిగత లోపాలకు సామాన్య ఉద్యోగులను బాధ్యులను చేస్తూ వారిని ఆర్థికంగా దెబ్బతీయడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చిందనమాట. అభిప్రాయపడింది. మరి ప్రభుత్వం అనేది ఒక ఆదర్శ యాజమాని, ఐడియల్ ఎంప్లాయర్ ఈ విధంగా ఉండాలి తప్ప, తన ఉద్యోగుల శ్రమను తక్కువ ధరకు కొనేటటువంటి సంస్థగా ఉండిపోకూడదని సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. మన రాష్ట్రంలో కూడా విద్యాశాఖ, అలాగే వైద్య శాఖ మరియు విద్యుత్ సంస్థల్లో వేలాది మంది తాత్కాలిక సిబ్బంది అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నారు. మన ఏపీలో సైతం సో, అనేక చోట్ల రెగ్యులర్ ఉద్యోగుల వలె ఈ యొక్క కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా వారి యొక్క పనితీరు కనబరుస్తున్నప్పటికీ వారికొచ్చే వేతనాలు 20,000 ఈ విధంగా చాలా తక్కువగా ఉండటం వల్ల వారికి సకాలంలో వాళ్ళకి డీఏ వర్తించదు. వారికి పీఆర్సీ అనేది వర్తించకు. ఈ ఈ విధంగా బెనిఫిట్స్ ఏవి కూడా ఉండవన్నమాట. కానీ పని మాత్రం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అయితే చేపించుకుంటున్నారు. మరి ఈ యొక్క అనిశ్చితిలో వీరైతే కొట్టుమిట్టాడుతున్నారు. మరి పదవీ విరమణ చేసిన తర్వాత చేతిలో చిల్లి గవ్వ లేక కనీసం వైద్య సదుపాయాలు కూడా పొందలేక అనేక కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క తీర్పు ద్వారా అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక గట్టి సందేశం అయితే వెళ్ళింది. ఏంటంటే, ఏళ్ల తరబడి సేవలందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవప్రదమైన వీడ్కోలు మరియు సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ తీర్పు గుర్తు చేస్తోంది. ఒకవేళ ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడతాయా అనే నమ్మకం ఇప్పుడు మరింత బలపడింది. ఎందుకంటే ఈ తీర్పును స్ఫూర్తి చేసుకొని నెక్స్ట్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా ఈ యొక్క తీర్పును రెఫరెన్స్‌గా ఈ యొక్క తీర్పును రెఫర్ చేస్తూ దీనిపైన వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో, ఇకపైన వీరికి రెగ్యులరైజ్ చేయాలి. మన రాష్ట్ర విషయానికొస్తే ఏపీలో గతంలో 3,000 మందికి రెగ్యులరైజ్ చేశారు. అది కూడా పూర్తి స్థాయిలో రెగ్యులరైజ్ అయితే కాలేదనమాట. గత ప్రభుత్వం వెళ్ళిపోయే ముందు అంటే గత ప్రభుత్వం ఎన్నికల ముందు వీరికి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది కానీ వీటిని ఫుల్‌ఫిల్ చేయలేదు.
మళ్ళీ గత ప్రభుత్వమే అధికారంలోకొస్తే తప్ప వీరికి ఫుల్‌ఫిల్ అయ్యే అవకాశం లేనటువంటి సందర్భంలో ప్రభుత్వం మారింది. సో, ప్రభుత్వం మారినప్పుడు వీరేం జేస్తారు? సో, వీరికి ఈ యొక్క ఫలితం అనేది పూర్తి స్థాయిలో లభించలేదు. సో, ఇటువంటి చాలా అయితే ఉన్నాయి. సో, అలాగే రాష్ట్రంలోని అన్ని శాఖలలో, అన్ని డిపార్ట్‌మెంట్‌లలో కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేస్‌న ఉద్యోగులైతే ఉన్నారు. సో, వీరిని కూడా ప్రభుత్వం వీరిపై ఒక దృష్టి సారించాలని జెప్పేసి కోరుదాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.